జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నిర్మల్ జిల్లా నుంచి రమాకాంతరావు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అక్కడి వివరాల్ని, సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్కారం రమాకాంత్. నమస్కారం సార్. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన వివరాలు తెలియజేస్తారా? నిర్మల్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ బాలికల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించారు. వైజ్ఞానిక ప్రదర్శనను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జుతో కలిసి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 450 మంది విద్యార్థులు వైజ్ఞానిక ఆవిష్కరణను ప్రదర్శించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల నైపుణ్యము, సామర్థ్యాలను పెరుగుతాయని, ప్రతి విద్యార్థికి ప్రశ్నించడం, నేర్చుకోవడం, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఓ రవీందర్ రెడ్డి, స్త్రీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ కార్యక్రమం అమల్లో నిర్మల్ జిల్లా కడెం మండలం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణంలో నిలిచింది కదా, ఆ విశేషాలు తెలియచేయండి. నీతి ఆయోగ్ కార్యక్రమాల అమల్లో నిర్మల్ జిల్లా కడెం మండలానికి 10వ స్థానం దక్కింది. విద్య, వైద్యం, వ్యవసాయం, పోషకాహారం, జలవనరులు, ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో నీతి ఆయోగ్ కింద దేశవ్యాప్తంగా అభివృద్ధి, పురోగతిపై సర్వే నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయడంతో కడెం మండలానికి గుర్తింపు దక్కింది. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను అభినందించారు. ప్రభుత్వ పథకాలు 100% అమలయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మల్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఎట్లా జరిగాయి రమాకాంత్? మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని శివాలయాల్లో భక్తుల నామస్మరణతో మారుమోగాయి. శివ పూజ, అభిషేకము, లింగార్చన, మహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణంతో పాటు పల్లకి ఊరేగింపులు, నాగవెల్లి నిర్వహించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఇటీవల రైతు నేస్తం అనే కొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఆధునిక సాంకేతికతను సాగు రంగానికి అనుసంధానం చేస్తూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతు నేస్తం కార్యక్రమం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వచ్చే ఉగాది నాటికి నిర్మల్ జిల్లాలో అన్ని రైతు వేదికల ద్వారా మంగళ, శుక్రవారంలో 2 రోజుల పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సంప్రదించి సమస్యలను పరిష్కరించారు. నూతన వంగడాలు అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు రైతు నేస్తం దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి? రానున్న పార్లమెంటు ఎన్నికల ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు నిర్మల్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల కోసం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను తనిఖీలు నిర్వహించారు. ఓటింగ్ నమోదుకు రాజకీయ పార్టీలతో ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓటరు చైతన్యవంతం చేసేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 100% ఓటింగ్ నమోదుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా సమైక్య సంఘాలు ముగ్గుల పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఇటీవల మరొక విడత పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది కదా, ఆ వివరాలు ఏమిటి రమాకాంత్? పోలియో రహిత దేశంగా మారినప్పటికీ పోలియో మహమ్మారిపై జాగ్రత్తగా ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల 3 రోజుల పాటు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ బస్టాండ్ లో జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో 5 సంవత్సరాల లోపు పిల్లలు 93,000 మంది ఉన్నారని గుర్తించి జిల్లా వ్యాప్తంగా 560 పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేశారు. భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదించారు కదా, ఆ బడ్జెట్ ప్రాధాన్యాంశాలేమిటి? నిర్మల్ జిల్లా భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపాయి. భైంసా మున్సిపాలిటీలో 2024-25 సంవత్సరానికి గాను 56,22,00,000 బడ్జెట్ ప్రవేశపెట్టగా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్పర్సన్ సబియా బేగం అధ్యక్షత వహించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ ఈ 24-25 ఆర్థిక సంవత్సరం గాను 37 కోట్ల అంచనా బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ధన్యవాదాలు రమాకాంత్. నిర్మల్ జిల్లా నుంచి రమాకాంత్ అందించిన వివరాలు విన్నాం కదా. జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.